చూడండి, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిని దినంలో నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించు. మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ యొక్క వృక్ష ఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని దేవుడు చెప్తే, ఈ యుక్తి గల సాతాను వచ్చి ఏమడుగుతుందంటే, తినొద్దని చెప్పారా దేవుడు? అంతా తెలుసు. మరి మీరు ఎక్కడ ఉన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? అపవాది తంత్రాల్లో ఉన్నారా? ఆది ఘట సర్పాన్ని ఆశ్రయిస్తున్నారా? దేవుని యొక్క కృపా మైదైశ్వర్యమే యేసు ప్రభువారు. ఆయన ద్వారానే మీరు ఈ ఘట సర్పం యొక్క మోసం నుండి బయటకు రాగలరు. సర్వలోకమును మోసపరుస్తున్న ఈ ఘట సర్పం అపవాది అనబడేవాడి మోసాల్లోంచి, ఉచ్చుల్లోంచి, యుక్తుల్లోంచి మీరు బయటికి రావాలంటే దేవుడైన